వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంగా పరిగి పట్టణంలో బాణసంచా పేల్చి సంబరాలు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ఎమ్మెల్యే జగదీశ్వరికి వినతి పత్రం అందించిన అంత్యం మైనింగ్ కార్మికుల సిబ్బంది. వారి కొనసాగించి మా కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి. అసెంబ్లీలో వెనుకబడ్డ బీసీ కులాల గురించి ప్రస్తావించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం. లక్ష్మీగూడలోని గోదాంలో అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రంపై అధికారుల దాడులు. 117 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంగా పరిగి పట్టణంలోని అమరవీరుల చౌరస్తా వద్ద ఓయూ పీహెచ్డీ స్కాలర్ రామచందర్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, నిరుద్యోగులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు ఎజాజ్, యువజన కాంగ్రెస్ నాయకులు రామకృష్ణారెడ్డి, నాగవర్ధన్, జగన్ కాంగ్రెస్ నాయకులు గనేమోని శ్రీనివాస్, ఒప్పరి శివకుమార్, కుడుమల యాదయ్య, మహమ్మద్ బాలు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషపడేటువంటి రోజు ఈ రోజు దక్కింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో నిరుద్యోగులకు తప్పకుండా ప్రతి సంవత్సరము క్యాలెండర్ ఏదైతే ప్రకటించి మనం ఏ టైంలో ఏ ఎగ్జామ్లోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా డిఎస్సి, మరి టీటీసీ, టెట్ అన్ని కూడా ప్రతి ఉద్యోగాన్ని ఈరోజు ఏ సమయంలో ఇస్తామని చెప్పిన సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకంగా పరిగి కాన్స్టిట్యున్సీ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరుద్యోగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. గొప్ప విషయం. గత ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 30 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి సీఎంలకు అందరికి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం పైన యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు చాలా ప్రయత్నం చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం చిన్నగుడబ గ్రామ పంచాయతీ పరిధిలో గల అంత్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్న సిబ్బంది మరియు కార్మికులు ఈ మైనింగ్ కంపెనీ కొనసాగించాలని కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి వినతి పత్రం అందజేశారు. అంత్యం మైనింగ్ లో పనిచేస్తున్న సిబ్బంది మాట్లాడుతూ, మేము సుమారుగా 60 నుండి 80 కుటుంబాలు బాలగుడబ, పెదగుడబ, వల్లారిగుడబ, గదబ వలస, చినబోడపల్లి తదితర గ్రామాల నుండి వచ్చి ఈ కంపెనీలలో పనిచేస్తూ మా యొక్క కుటుంబాలను పోషించుకుంటున్నామని అన్నారు. అయితే కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం ఈ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పై లేనిపోని ఆరోపణలు చేసి ఈ కంపెనీకి అలాగే దీనిపై బతుకుతున్న సిబ్బందికి మరియు కార్మికులకు ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారని వాపోయారు. అలాగే ఈ మైనింగ్ కంపెనీని మూసేస్తే మేము మా కుటుంబాలతో ఇతర రాష్ట్రాలకు పని కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకుని ఈ కంపెనీని కొనసాగించడానికి నియోజకవర్గం ఎమ్మెల్యేగా మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే జగదీశ్వరిని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ, చినగుడబ, పెదగుడబ, గదబ వలస గ్రామస్తులు అంత్యం మైనింగ్ క్వారీ సిబ్బంది కార్మికులతోటి త్వరలోనే మాట్లాడి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలియజేశారు. అనంతరం అంత్యం మైనింగ్ సిబ్బంది కార్మికులు ఎమ్మెల్యేను శాలువలతో సన్మానించారు. మెడికల్ చెకప్ చేస్తున్నారు మాకు మేడం, ఏ రిపోర్ట్లు ఏమీ లేదని వచ్చింది మాకు. అవి కూడా ఎవ్రీ ఇయర్ మాకు అందులో పనిచేసి ఎవ్రీ ఇయర్ మేము అందులో మీరు వచ్చారు కరెక్టే, వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఇది మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం. కూర్చొని వాళ్ళు మీరు మాట్లాడితే అప్పుడు సరిపోద్ది. ఇప్పుడు మీకున్న సమస్య మీరు చెప్తారు, మాకేం రాలేదు అని చెప్పేసి, వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు చెప్తారు. ఒకసారి మనం కూర్చొని అయిపోద్ది కదా.
ఒక కుటుంబం తప్పితే ఈ 16 కుటుంబాలు ఎవ్వరికి ఎటువంటి అబ్జెక్షన్ చంద్రశేఖర్ ఆ కనీస నాగరాజు ఒక కుటుంబం తప్పితే ఇక్కడ ఉన్న రకరకాల పెట్టి ఊర్లో గొడవలు చేసి అందరు రెచ్చగొట్టి మీరు మాకు పని కల్పిస్తున్నారు కాబట్టి మేము అక్కడే ఉంటామని అంటున్నారు కాబట్టి ఓకే, వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. అవి కూడా మనం కూడా కొన్ని అంటే వాళ్ళు చెప్పినవి మీరు చెప్పినవి కొద్దిగా మనం కూర్చొని ఏ విధంగా చేసుకుంటే మనం బాగుంటుందని చెప్పేసి మాట్లాడుకోవాలి. నా పేరు బండి రమేష్, మాది బాలగొడవ, పార్వతీపురం మండలం. అత్యం మైనింగ్ క్వారీలోన గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. ఇప్పుడు వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. గత సంవత్సరం నుండి కొద్ది టార్చర్గా మాకు పెడుతుండ్రు. దానివల్ల కోరి కొంతమంది గ్రామస్తులు చాలా ఇబ్బంది పెడుతుండ్రు. దానివల్ల మాకు నష్టం 70-80 కుటుంబాలను బతుకుతున్నాము. అందులో మేము బయట నుండి కొన్నాళ్ళు పనిచేసి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం పిల్లలతో ఉండి. ఇప్పుడు సడన్గా ఎటైనా వెళ్ళాలంటే మా వల్ల కాదు, వెళ్ళలేము. మా యందు దయించి రిక్వెస్ట్ చేస్తారని ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటున్నాం. నేను కూడా ఒకసారి వస్తాను, అది ఒకసారి పరిశీలించి మీరు ఎవరెవరు చేస్తున్నారో మీరందరూ, తర్వాత అక్కడ గ్రామస్తులు వాళ్ళందరూ కూడా, తర్వాత అక్కడైతే ఇప్పుడు మనకి సంబంధించి ఎక్కడి వరకు దాన్ని అక్కడ పర్మిషన్ ఇచ్చారు మొత్తం టోటల్ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టాము. దీంతో పాటు స్టాఫ్ ఉన్నటువంటి ఇన్సూరెన్స్లు టోటల్ ఎవ్రీథింగ్. అలాగే వీళ్ళు మొన్న అసెంబ్లీలో బీసీ కులాల గురించి ప్రస్తావించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల చిత్రపటాలకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ముఖ్య కూడలిలో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ టౌన్ అధ్యక్షులు రోమియో రమేష్ మాట్లాడుతూ అసెంబ్లీలో వెనుకబడ్డ బీసీ కులాలు మంగలి, సాకలి, కుమ్మరి కులాల గురించి ప్రస్తావించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయం జరగటం లేదని అన్నారు. పార్టీలకు అతీతంగా మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే వీర్లపల్లికి శంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని నాయీ బ్రాహ్మణ టౌన్ అధ్యక్షులు రోమియో రమేష్, మండల బీసీసీఎల్ అధ్యక్షులు బన్సవప్ప, నాయీ బ్రాహ్మణ సంఘం కన్వీనర్ జి బాలరాజు, టౌన్ ప్రధాన కార్యదర్శి జంగయ్య, పసుపుల శ్రీనివాసు, మందారం నరసింహులు, వెంకటముని, వెంకటయ్య, నరేందర్, మధు, కృష్ణ, నరసింహులు, మల్లేష్, ప్రకాష్, శ్రీకాంత్, అంచయ్య, నరేష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. పోయింది ఈరోజు బీసీ బిడ్డ మన షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గారు అసెంబ్లీలో మా బీసీల కోసం, మంగళల కోసం, సాకల కోసం, కుమ్మరుల కోసం, ఒడ్డల కోసం ఈరోజు మాట్లాడి మా గుండెల్లో మాకు ఎంత ధైర్యం ఇచ్చాడు. ఆయన ఇంకా ఇట్లా ముందు ఎన్నో కార్యక్రమాలు మా కోసం, ఇంకా పిల్లల కోసం పాడువాడాలి, మా కోసం జీవోలు చేయాలని. మెయిన్ మాకు న్యాయ బ్రాహ్మణులకు జీవో లేదు. జీవో లేనందుకు ఎవరెవరో షాపులు వచ్చి పెద్ద పెద్ద మాల్స్ వేరే వచ్చి పెట్టి మాకు మన నోట్ల మండు వస్తున్నారు. అలా కాకుండా మాకు కూడా ఒక జీవో ఇస్తే మా బతుకు మేము బతుకుతాం, మా వేవ మేము చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పటికే మేము చాలా బాధగా ఉన్నాము. మేము కాకుండా మా పిల్లలు, మా ముత్తాతల నుంచి, మా తాతల ముత్తాతల నుంచి చేస్తున్నాము అదే పని చేసుకుంటూ ఇప్పుడు కూడా అదే జీవిస్తున్నాం. దానికి వేరే వాళ్ళు వచ్చి పెడుతుంటే మాకు ఇంకా మా పొట్టగా కొట్టినట్టు అవుతుంది. మాకు ఈ జీవో కోసం వీర్లపల్లి శంకర్ అని ఎన్నో కష్టపడి ఆయన మా కోసం జీవో ఇవ్వాలని ఆయన కోరుతూ మేము ఆయన అట్లా కంపల్సరీ, ఎందుకంటే ఆంధ్రలో ఒక జీవో ఇచ్చారు న్యాయ బ్రాహ్మణులకు,
వాళ్ళకి తిట్టినా కొట్టినా దాని కూడా జీవో ఇచ్చిండు. మాకు కూడా న్యాయ బ్రాహ్మణులకు ఒక హక్కు వల్ల మా కులం మా హక్కు కోసం మాకు జీవో చక్కగా మాట్లాడి గవర్నమెంట్కు సభాపతికి సమర్పించినందుకు అన్ని విన్నవించినందుకు వారికి ఈరోజు పాలాభిషేకము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నగారికి కానీ సీఎం మా జిల్లా వారు కాబట్టి వారికి కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. వారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. గతంలో మా నాయ బ్రాహ్మణులకు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈనాడు ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన అన్న శంకరన్న గారు ఆయనకు సాధక బాధకాలు తెలుసు కాబట్టి మన కులం గురించి కానీ ఇతర కులాల గురించి కానీ లేవనెత్తి అసెంబ్లీలో ప్రస్తావించినందుకు వారికి ఈ సందర్భంగా పాలాభిషేకం చేస్తున్నాము. వారికి మా మనస్ఫూర్తిగా మా నాయ బ్రాహ్మణులకు ఈ రకంగా మాకు ఒక జీవో ఇవ్వాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీగూడలో గోదాంలో అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రంపై పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా సుమారుగా 117 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా యజమాని సర్జిత్ డబ్బులకు ఆశపడి డొమెస్టిక్ సిలిండర్లను ప్రజల వద్ద తీసుకుని వాటిని కమర్షియల్ సిలిండర్లలో గ్యాస్ నింపుతూ సొమ్ము చేసుకుంటున్నారని ఏఎస్ఓల బాలసరోజ తెలిపారు. అయితే రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని ఎవరైనా అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ये ऑटो वाला लेकर डोमेस्टिक में कमर्शियल में कैसे निकालते फिलिंग कहाँ हो वीकेंड फोटो फोटो भी लेना है फोटो नीचे पड़ा दिखता है थोड़ा पुश कर दो లక్ష్మీగూడ కాలనీలో మాకు ఇల్లీగల్ రీఫిల్లింగ్ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చి స్టాఫ్ తోటి ఇన్స్పెక్టర్స్ తోటి వచ్చాము ఇక్కడికి. దాదాపు 170 సిలిండర్స్ వరకు 117 సిలిండర్స్ వరకు రీఫిల్లింగ్ చేస్తూ అంటే చిన్న డొమెస్టిక్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్లోకి రీఫిల్ చేస్తుంటే కనిపించింది. ఇదే గోడౌన్లో మేము చూసి హ్యాండ్ అవుట్ చేసుకున్నాము. అతను దాదాపు 50 years ఏవో ఉన్న పర్సన్ సర్జిత్ అనే పర్సన్ ఈ ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నట్టు తెలిసి ఇక్కడికి వచ్చి ఇవి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇవి గోడౌన్కి గ్యాస్ ఏజెన్సీ గోడౌన్కి తరలించడం జరిగింది. ఇది సేఫ్ కస్టడీ గురించి గ్యాస్ ఏజెన్సీకి ఇచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది.
अरे नफो डालो ना हमारा काम करने मम्मी डैडी दोनों भागा जो उनका काम उनको कर लेना। चलो आया अपन गलती में क्या बोल सकते भाई भाई जा अरे उसको नहीं ले ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ప్రజల సౌకర్యార్థం కొరకు 1912 నెంబర్ను ప్రవేశపెట్టారు. ఈ వినియోగదారులకు కరెంటు సమస్యలు లేదా కరెంటు పోయినప్పుడు 1912 నెంబర్కు డయల్ చేస్తే మీ యొక్క సమస్య తొందరగా పరిష్కరించబడునని అన్నారు. ఇంతకు ముందు కరెంట్ ఆఫీస్కు వెళ్లి సమస్య వివరించవలసి వచ్చేది. కానీ ఇప్పుడు 1912 నెంబర్ డయల్ చేయగానే మా సిబ్బంది వచ్చి మీ సమస్యను తొలగిస్తారని స్థానిక అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కె రాజు తెలిపారు. నమస్తే, నా పేరు కె రాజు, ఏడీ ఆపరేషన్ ఫలక్నామా టీజీఎస్పీడీసీఎల్. వినియోగదారులకు నేను విన్నపించుకునేది ఏమనగా, మీ ఏరియాలో ఎప్పుడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసమని మా యొక్క మేనేజ్మెంట్ టీజీఎస్పీడీసీఎల్ వారు 1912 అనే నంబర్ని టోల్ ఫ్రీ నంబర్ని మేము ఇంట్రొడ్యూస్ చేశాము. ఆల్రెడీ చాలా రోజులు ఉంది. ఎప్పుడైనా మీకు విద్యుత్తులో అంతరాయం ఏర్పడినప్పుడు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ డయల్ 1912 చేయగలరని వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఎఫ్ఓసి ఫలక్నామా నంబరు 9490619808 చేయండి. అట్లనే సత్యనాక ఏరియాలో అయితే 9490619812 నంబర్ చేయగలరు. అలాగే చంద్రాయణగుట్ట ఏరియాలో ఒకవేళ విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు 9490619810కు చేయగలరు. ఇది కాకుండా మా కంట్రోల్ రూమ్ అనేది ఒకటి ఉంది నంబరు, ఆ నంబర్ కూడా చేయగలరు. 9491628269 ఈ నంబర్లకు చేయగలరు. 1912 చేసిన వల్ల కంట్రోల్ రూమ్ నుంచి డైరెక్ట్గా లోకల్ ఆఫీసర్స్కు ఈ కాల్ వెళ్తుంది. వాళ్ళని ఇమీడియట్గా అలర్ట్ చేసి మీకు తొందరగా సప్లై వచ్చే ఏర్పాట్లు చేస్తాము. దయచేసి మీరు 1912 డయల్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుమ్మలక్ష్మీపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ దీనమయ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధిలో వెనుకబడిపోయినటువంటి గుమ్మలక్ష్మీపురం మండలాన్ని ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్ లో సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అలాగే ఆశ్రమ పాఠశాలలోని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులను ఆదుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ సిబ్బంది ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారిగా సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఎంపీడీఓ రమేష్ అధికారులు శాలువలతో సత్కరించి ఈ కార్యక్రమంలోని జెడ్పీటీసీ రాధిక, వైస్ ఎంపీపీలు నిమ్మక శేఖర్, గోపాలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి చేసినటువంటి కురుపాం శాసనసభ్యులు శ్రీమతి మీకందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మండల సమావేశం ముఖ్యంగా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మనం ఒక అజెండాగా తీసుకొని దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి అని ఇక్కడ చర్చించి జరగబోయే ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రతి ఒక్క నాయకుడికి
ఉండాలి. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ప్రజలు ఎంతో నమ్మకంతో మన మీద పెట్టుకొని మనకి ఈ రోజు ఒక సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, జెడ్పీటీస్ అయినా, ఎంపీ పైన మరి ప్రతి ఒక్కరు మనం చేస్తారు, మేలు చేస్తారని ఈ రోజు ఈ స్థాయిలో ఉంచారు. కాబట్టి మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా మీరు ఏ సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినా నేను చేయడానికి ముందుగా ఉంటానని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఈ మండల సమావేశంలో ముఖ్యంగా చూసుకుంటే గౌరవనీయులు ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అలాగే వైస్ ఎంపీపీ శేఖర్ గారు, అలాగే మరి ఎంపీఓ గారు, తహసీల్దార్ గారు అందరూ కూడా మనతో భాగస్వామ్యే ప్రతి కార్యక్రమానికి మనకి ముందుకు తీసుకెళ్లవలసిందిగా నేను వారికి అందరికీ మనం ఏ పని చెప్పినా చేయాలని చెప్పి నేను వారికి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు మన ప్రాంత ప్రజలు నమ్మకంతో ఈ స్థాయిలో మనకి పెట్టారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి మీకందరికీ ఒకే విషయం తెలియజేస్తున్నాను, ఇక్కడ పార్టీకి అతీతంగా మనం పనిచేయాలి. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ఇప్పుడు ప్రజలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మన పార్టీతో కుమ్ములాట్లే వాళ్ళ నమ్మకాన్ని మనం చెడగొడితే గడిచిన కాలం తిరిగి రాదు. కాబట్టి మీరందరూ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఈ రోజు చూసుకుంటే ఎంతో వెనుకబడిపోయాం, మన ప్రాంతాల అభివృద్ధి వెనుకబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ముందుగా సాగాలి అంటే ఇటు అధికారులతో ఇటు నాయకులతో సమన్వయమై ఒకే తాటి మీద ఉండి ఏదైనా చేసుకోగలగాలి. కాబట్టి నేను మీకందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ఇంతకు ముందు జరిగింది వేరే, ఇప్పుడు జరుగుతుంది వేరు. కాబట్టి ఎవరైనా సరే నా దృష్టిలోకి వచ్చినటువంటి పనులు ఏవైనా ఉన్నా నేను చేసి పెడతానని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నాకు ఆహ్వానించినటువంటి ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీఓ గారికి, తహసీల్దార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సభను ముందుకు తీసుకెళ్తున్నాం. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీసులు బల్లగూడ హసీమాబాద్ రోడ్డులో గల గత రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 30 టీఎంసీల నీరు వచ్చి చేరింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి 2 రోజుల పాటు ఇలాగే వరద ప్రవాహం కొనసాగితే సోమవారం గేట్లెత్తే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. ప్రస్తుత ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 4,19,588 క్యూసెక్కులుగా ఉంది. కాగా అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే 34,088 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకుంటే 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 558.60 అడుగులు ఉంది. అదేవిధంగా పూర్తి నీటి నిల్వ సామర్థ్యం చూసుకుంటే 312.5050 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ చూసుకుంటే 229.1358 టీఎంసీలుగా ఉన్నది.
ఎల్బీ నగర్ శివగంగా కాలనీలో నరసమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం ఇంటి పక్కనే ఉంటున్న సరోజిని అనే మహిళకు నరసమ్మ 20,000 రూపాయలు అప్పిచ్చింది. అప్పు తీర్చాలని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశంతో సరోజిని పక్కనే ఉన్న సుత్తితో నరసమ్మ ముఖంపై చితకబాదటంతో నరసమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సరోజినిని అదుపులోకి తీసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న టేకు కలపను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సొంత పొలాల్లో కలప అయినప్పటికీ తరలింపుకు అనుమతులు తప్పనిసరని ఫారెస్ట్ రేంజర్ మణికంఠేశ్వరన్ వెల్లడించారు. కలపతో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేశారు అధికారులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంగా పరిగి పట్టణంలో బాణసంచా పేల్చే సంబరాలు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ఎమ్మెల్యే జగదీశ్వరికి వినతి పత్రం అందించిన అంత్యం మైనింగ్ కార్మికుల సిబ్బంది. వారి కొనసాగించి మా కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి. అసెంబ్లీలో వెనుకబడ్డ బీసీ కులాల గురించి ప్రస్తావించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం. లక్ష్మీగూడలోని గోదాంలో అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రంపై అధికారుల దాడులు. 117 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.